ఓకే. అంటే ఇప్పుడు హనీ బీ అనేది ఆల్రెడీ మనం న్యాచురల్గా ఫారెస్ట్లో చూస్తూ ఉంటాం కదా, హనీ బీ ఫామ్ చేసుకోవడం. మళ్ళీ దాన్ని మీరు సపరేట్గా ఇట్లా ఫార్మింగ్ చేయడం, విచ్ వన్ ఈస్ రియల్ యాక్చువల్లీ? బోత్ ఆర్ రియల్. కాకపోతే మనం ఫారెస్ట్లో చేసేది ఏంటంటే ఫారెస్ట్లో పెద్ద పెద్ద చెట్ల పైన పెడుతుంది. అవును. మనము నేను కానీ మీరు కానీ తీసుకోలేము దాన్ని. ఇది వీ కెన్ ఈజీలీ వీ కెన్ హ్యాండిల్. అంటే మనం అక్కడ ఉన్న దాన్ని తీసుకొచ్చి మనం బాక్స్లో పెట్టి మనం పెంచుకుంటున్నాం అంతే. పెద్ద డిఫరెన్స్ మనకు వేరియేషన్స్ ఉన్నాయా, టైప్స్ ఉన్నాయా? టైప్స్ ఉన్నాయి, 5 టైప్స్ ఉన్నాయి. అంటే వాటిని అడవులలో వాటిలలో పెరిగేదాన్ని రాక్ బీస్ అంటారు. రాక్ బీస్. తర్వాత ఇది మనం కమర్షియల్ గా పెంచుకోవడం ఏంటంటే మెల్లిఫెరా బీస్. కమర్షియల్ గా అంటే అవి వాటి యొక్క గ్రోత్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అవి సేకరించడం కూడా లార్జ్ స్కేల్లో సేకరిస్తాయి. మనకు హనీ కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఓకే. మరి రాక్ బీస్ అనేటివి డేంజర్ అంటారు? డేంజరస్. వాటి దగ్గర కూడా వెళ్ళలేము. అంటే బాగా ప్రొఫెషనల్ గా ఉండాలి. మనము ఇది ఇంత ప్రొఫెషన్ తో ఉంటే సరిపోదు. ఓకే. సో చాలా స్కిల్డ్ ఉంటారు కొద్దిగా. ఓకే. తీసుకోవాలంటే కూడా కొంచెం కష్టమే. అందులోనూ రాక్ బీస్ దాంట్లో మనం హనీ సేకరించే దాంట్లో దాన్ని ఇదేమో మనం ఒక సిస్టమేటిక్ గా తీస్తాం. తేనెను తీసేటప్పుడు కూడా అది లార్వా కానీ అవి కానీ ఏమీ పాడవకుండా మనం వాటిని ఏమి హామ్ చేయకుండా వాటి యొక్క ఫర్దర్ గ్రోత్ లో ఉన్న సంతతిని మనం ఏది కూడా పాడు చేయకుండా తీసుకుంటాం ఇందులో హనీ. అందులో అయితే అది కాదు, అది మొత్తం పిండేస్తారు. పిండేసి దాని లార్వా అది అంతా కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో దానికి ఫర్దర్ గా స్కోప్ ఉండదు ఇంకా డెవలప్ చేయడానికి, నెక్స్ట్ ఉండదు. ఓకే. హనీ బీస్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ ఈ బాక్స్ లో పెట్టి చేస్తున్నారు కదా, ఇది ఆబ్వియస్లీ చాలా డేంజర్ అనేది కొంత అనిపిస్తుంది. మరి ఇది అంత డేంజర్ అంటారా? ఇప్పుడు మీరు దాని పక్కనే నిలబడ్డారు. అవును. మీకేమన్నా అంటున్నాయా అవి? లేదండి, ఇప్పుడు వరకు అయితే. అదే రాక్ బీస్ దగ్గర మీరు వెళ్ళి నిలబడగలరా? నో వే. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఎనీబడీ క్యాన్ డూ. ఓకే. ఈ ఫార్మింగ్ అనేది ఎనీబడీ క్యాన్ డూ.